Hello, my dear friends. Welcome back to English with Shamsar. I'm Shamsar talking to you. Without late, let's get started. Let's go to the Shamsar's Vocabulary Daily Series. For the first time, if anyone is watching this video, I have to tell you this. Shamsar's Vocabulary is a daily series where I talk about some vocabulary that come on the English newspapers. Every day I choose the Hindu paper. Today, for a change, you're seeing the Indian Express newspaper, July 20th. 2025. సో జూలై 20 తారీఖు 2025 ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తున్నాం నాన్న. ఈరోజు వొకాబులరీ కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ నాకు కనిపించాయి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. మీకు హెడ్లైన్స్లో కనిపిస్తోంది మిస్చీఫ్ అంటే ఒక వెధవ పని, ఓకేనా? ఏ బ్యాడ్ యాక్టివిటీ, నొటోరియస్ యాక్టివిటీ అంటాం. ఈజ్ ఎ మిస్చీవియస్ పర్సన్ అంటాం కదా. సో మిస్చీఫ్ అంటే బ్యాడ్ యాక్ట్. THOU అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్ అమ్మా. దాని మీనింగ్ ఏంటంటే నువ్వు అన్న మీనింగ్ వస్తుంది, యూ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే. AFOOT, ఎఫూట్ అంటే ఏంటంటే పలానా పని జరుగుతూ ఉంది, ప్రాసెసింగ్లో ఉంది అంటాం మనం. సో హ్యాపెనింగ్ లేదా ఇన్ ప్రోగ్రెస్ అంటాం. ఏమంటాం? ఇన్ ప్రోగ్రెస్ అంటాం. ఇన్ ప్రోగ్రెస్ లేదా హ్యాపెనింగ్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫూట్? ఎఫూట్ మీన్స్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఆ యాక్షన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. ఇన్ ప్రోగ్రెస్ అంటాం. ఏమంటాం? ఇన్ ప్రోగ్రెస్ అంటాం. సో చూడండి, ఎక్లెయిమ్డ్, ఇది ఒక మంచి వర్డ్ అని చెప్పచ్చు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎక్లెయిమ్డ్? సో పొగడడం. ఎక్లెయిమ్ అంటే ప్రైజ్, ఎక్లెయిమ్డ్ అంటే ప్రైజింగ్, ప్రైజ్ వర్ధీ అంటాం మనం, పొగడదగ్గ అంటాం. ఎక్లెయిమ్ అంటే ప్రైజ్, పొగడడం. స్టౌట్లీ అనే దానికి డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. ఈ సెంటెన్స్ ప్రకారం మీనింగ్ ఏంటంటే స్టౌట్లీ అంటే బలంగా, వెరీ స్ట్రాంగ్లీ. సో స్టౌట్లీ అంటే రాసుకోండి, బలంగా, వెరీ స్ట్రాంగ్లీ అని రాసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, డ్రిఫ్ట్ ఇన్, డ్రిఫ్ట్ అవుట్. ఇది ఒక ఇడియంలా చెప్పచ్చు. డ్రిఫ్ట్ ఇన్, డ్రిఫ్ట్ అవుట్ అంటే సింపుల్గా రాసుకోండి, ఊగిసలాట అంటాను చూసారు, అలా ఈజీగా రాసుకోండి. కన్ఫ్యూజ్డ్. రీసెంట్గా మనం శామ్సాస్ వొకాబులరీలో ఇంబ్రాగ్లియో అనే ఒక వర్డ్ నేర్చుకున్నాం, గుర్తుందా? ఇంబ్రాగ్లియో అంటే కూడా కన్ఫ్యూజన్. డ్రిఫ్ట్ ఇన్, డ్రిఫ్ట్ అవుట్ అంటే కూడా కన్ఫ్యూజన్. అన్బెండింగ్ అంటే బలంగా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం. ఫర్మ్, స్ట్రాంగ్ అంటే ఎవరి మాట వినకుండా కొంచెం మొండిగా ఉండడం అని కూడా అంటాం. అన్బెండింగ్ అంటే స్ట్రాంగ్ లేదా ఫర్మ్ అని రాసుకోండి. సో త్రూ ద ప్రిజమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏం కాదురా, ఈ సెంటెన్స్ ప్రకారం ప్రిజమ్ ఆఫ్ అంటే ఐడియా ఆఫ్, దాని దృష్టిలో అంటాను చూసారా, ఐడియా ఆఫ్ అని రాసుకోండి. ఆటోనోమస్ అనేది మనం చిన్నప్పుడు కాలేజెస్లో బాగా విన్నాం కదా. ఆటోనోమస్ కాలేజ్ అంటాం మనం, అంటే ఇండిపెండెంట్, స్వేచ్ఛ కలిగిన, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉంటే ఆటోనోమస్ అంటాం. సత్రాప్స్, SATRAPS. సత్రాప్స్ అంటే ఒకప్పుడు మనకి గవర్నర్ స్థాయి మనుషులు ఉండేవారు, వాళ్ళని సత్రాప్స్ అంటాం. సో సింపుల్గా రాసుకోండి, సత్రాప్ అంటే గవర్నర్ అని రాసుకోండి, గవర్నర్. నెక్స్ట్ అక్యూజేషన్. అక్యూజేషన్ అంటే ఎవరినైనా మనం విమర్శిస్తే, బ్లేమ్ చేస్తే ఏమంటామంటే అక్యూజేషన్, అక్యూజ్ చేయడం అంటాం. బ్లేమ్ అని రాయండి. అక్యూజేషన్ అంటే విమర్శ లేకపోతే బ్లేమ్ అని రాయండి, బ్లేమ్. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం నెక్స్ట్ కాలంలో కూడా వచ్చేద్దాము. ఇందులో కొన్ని వొకాబులరీ చూసేద్దాం. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకుంటున్నారు కదా మా అందరూ కూడా. ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటి? కాంపిటెంట్గా లేకపోవడం అంటే డల్గా ఉండడం, బలహీనంగా, వీక్గా ఉండడం. ఏదో సాధించాలి అన్నది ఉంటే కాంపిటేటివ్గా ఉండడం, ఏమైనా పర్వాలేదు నాకేమీ పెద్దగా కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే ఇన్కాంపిటెంట్, డల్ అని రాసుకోండి, వీక్ అని కూడా రాసుకోండి. ఇది ఒక మంచి వొకాబులరీ. స్కేత్డ్, SCATHED, స్కేత్డ్. సో స్కేత్డ్ అంటే దెబ్బలు తగలడం, ఇంజూరీ లేదంటే నాశనం అయిపోవడం, డ్యామేజ్డ్. స్కేత్డ్ అంటే డ్యామేజ్డ్, ఇంజూర్డ్, డ్యామేజ్డ్, ఇంజూర్డ్. అప్రోపోస్, ఇది చాలా కొత్త వర్డ్లో అనిపిస్తుంది కదా. అప్రోపోస్ అంటే సంబంధించిన, రిలేటెడ్ టు అని రాయండి, అకార్డింగ్ టు అని రాయండి, విత్ రిఫరెన్స్ టు అని కూడా రాయచ్చు. ఇప్పుడు నాకు ఒక కంపెనీ నుంచి నాకు హెచ్ఆర్ మెయిల్ పెట్టారు నాకు. నేను ఆ నెంబర్కి కాల్ చేసి ఏమంటాను, సార్ మీరు నాకు మెయిల్ పెట్టారు కదా, దానికి సంబంధించి కొన్ని క్వైరీస్ ఉన్నాయంట. విత్ రిఫరెన్స్ టు ద మెయిల్ అంటామే అప్రోపోస్. అప్రోపోస్ అంటే సంబంధించిన. సో అప్రోపోస్ అంటే ఏం రాస్తారంటే విత్ రిఫరెన్స్ టు అని రాయండి. ఏం రాస్తారు? విత్ రిఫరెన్స్ టు అని రాయండి.
ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది ఏంటంటే అన్ప్రెసిడెంటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ అంటే కని విని ఎరుగని, అంటే నెవర్ బిఫోర్ అని రాయండి. ఇది చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను కదా, ప్రతి 3 రోజులకు ఒకసారి ఇది కనిపిస్తూ ఉంటుంది. అన్ప్రెసిడెంటెడ్ అంటే కని విని ఎరుగని, నెవర్ బిఫోర్ అంటాం. ఓకే, నెవర్ బిఫోర్ అంటాం. ఓకే, ఇక మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం వొకాబులరీకి చూసుకుంటూ వెళ్తే లాస్ట్ కాలంలో ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది. ఇదేంటంటే ఓనస్, ఓఎన్యుఎస్, ఓనస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓనస్? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఓనస్ అంటే డ్యూటీ అని రాయండి. ఓనస్ అంటే ఏం రాస్తారు? డ్యూటీ, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అని రాయండి. ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది ఏంటంటే చూడండి, ఇన్సర్మౌంటబుల్. ఏమన్నాడు వాడు? ఇన్సర్మౌంటబుల్ అన్నాడు. INSURMOUNTABLE. ఇన్సర్మౌంటబుల్ అంటే ఎదురులేని, తిరుగులేని, వాడిని ఎవరు ఏమీ చేయలేరు అంటాం కదా. సో ఇన్సర్మౌంటబుల్ అంటే వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్, అండ్ నో బడీ కెన్ టచ్. అలాంటి వ్యక్తిని ఏమంటామంటే ఇన్సర్మౌంటబుల్ అంటాం. ప్రిస్క్రైబ్డ్ అంటే సజెస్టెడ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రిస్క్రైబ్డ్ అంటే ఏంటి? సలహా ఇవ్వడం. సజెస్టెడ్, డాక్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, ఎస్ ఆర్ నో. సో దాన్ని ఏమంటామంటే ప్రిస్క్రైబ్డ్ అంటాం. ఓకేనా. ఆ తర్వాత వచ్చి డిసెండింగ్ ఆర్డర్లో వెళ్దాము. మార్జినలైజ్డ్ అంటే ఏంటంటే అణచివేతకు గురైన. మార్జినలైజ్డ్ అంటే వెరీ వీక్, వెరీ పూర్. సప్రెస్డ్ పీపుల్ అని కూడా అనొచ్చు. మార్జినలైజ్డ్ అంటే సప్రెస్డ్ పీపుల్ అని కూడా అనొచ్చు. డిస్ఎన్ఫ్రాంచైజ్. ఎన్ఫ్రాంచైజ్ అంటే ఓటు వేసే హక్కు. డిస్ఎన్ఫ్రాంచైజ్ అంటే ఓటు వేసే హక్కు తీసేసుకోవడం, లేకపోవడం. సో డిస్ఎన్ఫ్రాంచైజ్ అంటే రిమూవింగ్ ద రైట్ టు ఓట్, రిమూవింగ్ ద రైట్ టు ఓట్. ఇన్ఎవిటబుల్, కొన్ని మనం లైఫ్లో తప్పించలేము, ఆపలేము. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో ఇన్ఎవిటబుల్ అంటే సంథింగ్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్, సంథింగ్ విచ్ కెనాట్ బి స్టాప్డ్. మీకు 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వస్తుంది, ఇన్ఎవిటబుల్ అనే బ్యూటిఫుల్ వర్డ్. మీరు ఏదైనా ఎగ్జామ్కి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డొమిసిల్ ఆఫ్ అని ఎప్పుడైనా చూసారా? అంటే నీ నేటివ్ ప్లేస్ ఏంటి అంటాను. సో డొమిసిల్ అంటే ఏంటంటే నీ నేటివ్ ప్లేస్ ఏంటి. సో చిన్నప్పుడు ఒక రవితేజది ఒక డైలాగ్ ఉండేదిగా, చంటిగాడు లోకల్ అంటాడు. ఆ లోకల్ అంటే ఏంటి? ఐఎమ్ ద డొమిసిల్ ఆఫ్ దిస్ ప్లేస్. ఎస్పీలు వస్తుంటారు, పోతుంటారు, కానీ చంటిగాడు ఎప్పుడు లోకల్ అంటాడుగా. అలా ఏంటంటే మెనీ ఎస్పీస్ మే కమ్ అండ్ గో, బట్ చంటిగాడు ఈజ్ ద డొమసైల్. చంటిగాడు ఈజ్ ద డొమసైల్. డొమసైల్ అంటే ఏంటంటే లోకల్. ర్యాషనల్ అంటే ఏంటంటే లాజికల్. ర్యాషనల్ అంటే ఏంటి? లాజికల్. ఐరనీ అంటే చాలా విచిత్రంగా, వెరీ స్ట్రేంజ్ అని రాయండి. బ్యాడ్ అని కూడా రాయండి. ఐరనీ అంటే ఏంటంటే బ్యాడ్ కామా స్ట్రేంజ్, బ్యాడ్ కామా స్ట్రేంజ్. కాన్స్పీక్యూస్, చాలా మంచి వర్డ్ ఇది. కాన్స్పీక్యూస్ అంటే క్లారిటీ, క్లియర్. ఒక టీచర్ ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, టీచర్ ఏదైనా మాట మాట్లాడాడు అంటే అది ఎలా ఉండాలి? క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, కాన్స్పీక్యూస్గా ఉండాలి. అక్కడితో ఈరోజు వొకాబులరీ అయితే టకటక పూర్తి చేసేసుకోవడం జరిగింది. ఇక లేట్ చేయకుండా 3 వర్డ్స్ మీకు ఇస్తాను. ఆ 3 వర్డ్స్లో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. ఆ 3 ఎగ్జాంపుల్స్ని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. ఇదిగో కాన్స్పీక్యూస్ ఈజ్ ద వొకాబులరీ నెంబర్ 1. సో కాన్స్పీక్యూస్ అంటే చెప్పాను, గుర్తుందా? వెరీ క్లియర్లీ, అది వర్డ్ నెంబర్ 1. దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసేయండి. ఐరనీ అంటే చాలా చికాకు పుట్టించే, వెరైటీగా, విచిత్రంగా, చిరాగ్గా ఉన్నదాన్ని ఐరనీ అంటాం. సో ఐరనీ అంటే వెరీ బ్యాడ్, వెరీ స్ట్రేంజ్. సో దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే తయారు చేసేయండి. ఇక తర్వాత వచ్చి 3rd వొకాబులరీ, ఇది చాలా బాగుంది చూడండి. ఇన్సర్మౌంటబుల్. ఏంటది? ఇన్సర్మౌంటబుల్ అంటే ఎదురులేని, తిరుగులేని అంటాం. అంటే ఇంకా ఎవ్వరు వాడిని ఏం చేయలేరు అనమాట. సో ఇన్సర్మౌంటబుల్ అంటే ఏంటంటే టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్. ఇన్సర్మౌంటబుల్ అంటే ఏంటి? టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్. ఓకే, ఈ 3 వర్డ్స్తో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే మన డైలీ సిరీస్ ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కూడా, అంటే ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా హెల్ప్ అవుతుందో మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. యువర్ ఫీడ్బ్యాక్ విల్ గివ్ మీ మోర్ అండ్ మోర్ ఎనర్జీ. ఓకేనా? లేట్ చేయకుండా ఇక మనం వీడియో ఎండ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. నేను పదే పదే చెప్తున్నా. మనం అనుకుంటాం వొకాబులరీ చదవడం కష్టమని. కాదు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఒకేసారి 1000 వర్డ్స్ చదవడం కష్టం, కానీ రోజుకి ఒక 30 వర్డ్స్ చదవండి. మంత్ అయ్యేటప్పటికి 900 వర్డ్స్ అవుతాయి కదా. వొకాబులరీలో ఎప్పుడు కూడా మీరు నమ్మాల్సింది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకేనా? నేను ఒక స్టూడెంట్ అడిగారు నన్ను, సార్ వొకాబులరీ చదువుతున్నాం సార్ కానీ గుర్తు పెట్టుకోలేకపోతున్నాం సార్, ఎలా గుర్తుంటుంది సార్ అన్నారు.
వొకాబులరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుసా? మీ అందరూ RRR సినిమా చూశారు కదా, RRRలో RRR ఉంది కదా. ఏంటి RRR అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ RRR? RRR సీక్రెట్. ఏంట RRR అంటే? రివిజన్ రివిజన్ రివిజన్. మీరు వొకాబులరీ గుర్తుపెట్టుకోవాలంటే RRR గుర్తుపెట్టుకోండి, దానికి మించిన సొల్యూషన్ లేదు. విష్ యూ ఆల్ ద బెస్ట్.